రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి రామరావణ యుద్ధానికి కారణమయ్యాడు. కాని నిజానికి రావణుడు బ్రాహ్మణోత్తముడు, బలవంతుడు, గొప్ప తపస్శాలి. శనక సంబంధాది ఋషుల శాపం వలన వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే రావణుడికి 10 తలలు ఎందుకున్నాయనే దానిపై పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మన పురాణాల్లో పొందుపరిచిన ఒక కథ ప్రకారం విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 గోళ్లతో నన్ను ఒక్కడనే చంపడం కూడా ఒక పౌరుషమేనా అంటూ హిరణ్యకశిపుడు చులకనగా మాట్లాడతాడు. దానికి శ్రీహరి తదుపరి జన్మలో నీకు 10 తలలు 20 చేతులు ప్రసాదించి నేను మానవుడిగా అవతరించి నిన్ను సంహరిస్తాను అని చెప్పాడట. అందుకే శ్రీరాముడిగా పుట్టిన విష్ణుమూర్తి రావణాసురుడిగా పుట్టిన హిరణ్యకశిపుడిని మానవ అవతారంలో చంపుతాడు. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.